నమస్తే విధుల స్వాతం లక్ష్మణ సమాజయుతం డిసెంబర్ 20 వచ్చిందంటే అమర్పేట నియోజకవర్గంలో కనుల పండుగ. ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు మరి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మరి రాజకీయంగా కూడా అనేక డిబేట్లలో ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు బర్త్డే పురస్కరించుకొని మరి అభిమానులు కార్యకర్తలందరూ కూడా అమర్పేట నియోజకవర్గం మొత్తం కూడా కనుల పండుగగా కేకులు కట్ చేస్తూ పటాసులు పేల్చుతూ అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా మరి ముందుకెళ్తున్న సందర్భం వార్త ముచ్చడిద్దాం. మొదటగా హ్యాపీ బర్త్డే సార్, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో గత కాలం నుంచి కూడా నేను ఛానల్కు చాలా ధన్యవాదములు. గత కాలం నుంచి కూడా ప్రభుత్వము పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుందేమో అనుకున్నాము, ఇంకా కూడా పార్టీ మారింది కానీ మిమ్మల్ని గుర్తింపు అనేది దూరమే ఉందేమో అనిపిస్తుంది. ఎలా చూడాలి దీన్ని? ఇక తలరాతలు ఎప్పుడు రాసి ఉంటే అప్పుడు ఉంటుంది అనుకోవాలి, ఇక అదే చూసుకోవాలి అంతే. ఏ పార్టీలో లేని విధంగా గతంలో టీఆర్ఎస్ పార్టీలో కొన్ని గొడవలు లేకుండే, కానీ ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఒక 5 మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మీ మినిస్టర్ పైన వ్యతిరేకంగా మరి నిన్న మీటింగ్ కూడా పెట్టారు. దీన్ని ఎలా చూడాలి? మీ పార్టీలో కూడా కుంపటి స్టార్ట్ అయింది అనుకోవచ్చా? చూడండి, ఇప్పుడు మా పార్టీ అనేది 60 లక్షల మెంబర్లతో ఉన్న పార్టీ. 60 లక్షల మెంబర్లు ఉన్నప్పుడు 60 లక్షల మంది మంత్రులు కాలేరు, 60 లక్షల మంది ఎమ్మెల్యేలు కాలేరు, 60 లక్షల మంది ఎమ్మెల్సీలు కాలేరు. కానీ ఒక్కొక్క బాధ్యతాయుతంగా ఎప్పుడైతే పదవులు ఇంకంబెంట్ పదవి తీసుకుంటారో వాళ్ళ బాధ్యత ఏముంటుందంటే ఈ 60 లక్షల మందికి చేరే విధంగా వారు కూడా కొన్ని వెసులుబాటులు తీసుకోవాల్సిన బాధ్యత పైన నాయకులది ఉంటుంది. ఇవాళ 6 ఎమ్మెల్యేలు కూర్చొని అన్నారంటే, నేను మంత్రిగా మల్లారెడ్డి గారి మీద వ్యతిరేకత నేను అన్నాను. వారు అవలంబించిన సర్టన్ పద్ధతి నచ్చలేదని మాత్రం చెప్పిండు వచ్చేది. అది ప్రజాస్వామికమైన ప్రతి పార్టీలో ఉంటుంది. అది అంతేకాకుండా ఇవాళ ఎక్కడ చూసినా తెలంగాణలో ఏ మారుమూలలో చూసినా ప్రతి వ్యక్తి టీఆర్ఎస్ అనుబంధమైన వ్యక్తి ఉంటాడు. ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆ మనస్పర్ధ డెఫినెట్లీ వస్తుంది. నేను అనుకుంటా దీంతోటైనా మల్లారెడ్డి గారు ప్రాక్టికల్గా అసలు ప్రాబ్లం ఏందో రూట్ కాజ్ చూసుకొని సాల్వ్ చేస్తారని నమ్మకం నాకు ఉన్నది. అంతేకాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే నేను కూడా ప్రెస్ స్టేట్మెంట్ నాతోటైతే నేను ఎవరితో మాట్లాడాల, దాంట్లో కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది ఎవరు కూడా మంత్రి గారి మీద వ్యతిరేకత చూపట్లే. వారు అవలంబించిన సర్టన్ పద్ధతిని వాళ్ళని ఇగ్నోర్ చేసినారు అనేది కంటెంట్ చేసినారు. అది వారి బాధ్యత. ఎందుకంటే ఎమ్మెల్యేగా వారికి కూడా బాధ్యత, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా బాధ్యత ఉంటుంది. తన అనుచర వర్గం ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకు కూడా ఒక రికగ్నైజ్ చేసే ఒక పోస్ట్ ఇవ్వాలనేది ఇంట్రెస్ట్ ప్రతి ఎమ్మెల్యేకి ఉంటుంది, బాధ్యత కూడా. దాన్ని తప్పుపట్టలేము. ఇక దాంట్లో ఫాలోఅప్లో కొన్ని అవతాకాలు చెప్తే డెఫినెట్లీ ఎమ్మెల్యే తన గ్రీవియన్స్ చెప్పినాడు. అది యాంటీ పార్టీ కాదు, యాంటీ మినిస్టర్ కాదు. అది ఇక మినిస్టర్గా అది గ్రహించుకొని అది వారు ఫర్దర్ ప్రికాషన్స్ తీసుకుంటారనే నమ్మకం మాకుంది. గతంలోకి వెళ్ళి కూడా చాలా రిమార్క్స్ కూడా మన చూసినట్టయితే రెడ్డి ఘర్షణ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆయన తిట్టడం కావచ్చు, అలా చూస్తే జవహర్లాల్ నగర్ ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా అవకతవకలు జరిగినాయని కావచ్చు. ఇలా చూస్తుంటే తన కాలేజీలు కట్టినటువంటి ప్లేస్ కూడా కబ్జా చేసి ఇలాంటి ఆరోపణలు చాలా వస్తున్నాయి. మన ఈడీ దాడులు కూడా జరిగినాయి. సో మీ ప్రభుత్వమే మరి కొంతమంది పక్కకు పెట్టాలని ఇలాంటి చేస్తున్నారని కూడా ఒక వాదన పడుతుంది, మల్లారెడ్డి పక్కకు పెట్టాలని. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మీరు మొదట రెడ్డి సంఘం సభలో మాట్లాడుతున్నారు, దాంట్లో క్లియర్గా తెలుస్తుంది మల్లారెడ్డి గారు ఎక్కడ తప్పు చేయలే. వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్లారెడ్డి గారు చాలా ప్రోయాక్టివ్ ఉంటారు. వాళ్ళు రియాక్షన్ చాలా యంగ్స్టర్గా వారి ఏజ్ కంటే 30 ఏళ్ళ కిందగానే ఉంటారు. అదే ఎంకరేజ్ చేయాలి. ఆడ సభలో మీరు అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి గుండాలు అక్కడ చేసిన గడబడది. ప్లస్ ఆయన ఎవరిని కూడా నీచంగా మాట్లాడలే. అది యాదృచ్ఛంగా ఏదైతే ఆ ఇరిటేషన్లో వస్తుందో ఆ మాటనే మాట్లాడినాడు. దాన్ని తప్పు పట్టేసింది లేదు. అది ఇక కాంగ్రెస్ గుండాల అలవాటు, దాని కింద మీద చేసేది. ఇక మిగతా అంటారా, ఇప్పుడు కాలేజెస్ మీద ఈడీ పడుతున్నది అందరి మీద. టీఆర్ఎస్సీ పార్టీ తరఫున డెఫినెట్లీ సపోర్ట్ ప్రతి ఒక్క నాయకునికి ఉంటుంది. లీగల్గా యాక్టివిటీస్ మాత్రం డెఫినెట్లీ సపోర్ట్ చేస్తుంది. వారు ఎంత ప్రాబ్లంలు ఉన్నా మాత్రం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ బ్యాకింగ్లో మాత్రం ఉంటుంది. ఇక మిగతాదంటారుగా రాజకీయాల్లో ఒక నాయకుడు ముందు పోతుంటే వెనుకపోంటి అనాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు. దాంట్లో మంత్రి గారు కూడా నేను డెఫినెట్లీ ఆయన చాలా మెచ్యూర్డ్ మంత్రి గారు. తను అవలంబిస్తున్న దాంట్లో ఏదన్నా నిజంగా ఇంట్రాస్పెక్టివ్ ఇష్యూ ఉంటే మాత్రం డెఫినెట్లీ చూస్తాడని నమ్మకం మాకుంది. ముందు డెఫినెట్లీ ఐ థింక్ ఈ విల్ కరెక్ట్ హిమ్సెల్ఫ్. ఈ సంథింగ్ రాంగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తికి మినిస్టర్ ఇచ్చారని వీళ్ళంతా అసూయపడుతున్నారు అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు అసూయ అనను, కోపం ఉంటుండవచ్చు, బాధ ఉంటుండవచ్చు. దాన్ని ఇప్పుడు ఎవరో మనకు కాదంత మాత్రం ఉండకుంటుండదు కదా. ఇక ఆయన అదృష్టం అనుకోవాలి, మంత్రి అయింది. దానికి కేసీఆర్ గారికి వారు రుణపడి ఉండాల్సి వస్తుంది. ఆయనకి ఇచ్చినంత మాత్రం మీతో సంతోషంగా ఉంటారని లేదు కదా. కానీ ఎవరు బయటపడతారు అనేది, ఎవరు దానికి యాంటీ పార్టీస్ యాక్టివేట్ చేస్తారని చూడాలి, ఎవరు చేయరు. అది డిసిప్లిన్. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న డిసిప్లిన్ ఏంటంటే బాధ ఏమంటే లోన పడతారు, కానీ ఎవరిని అడ్వాంటేజ్ టీఆర్ఎస్ పార్టీని కించపరిస్తే మాత్రం ఓర్చుకోరు. కేసీఆర్ గారిని నాయకత్వాన్ని కించపరిస్తే మాత్రం ఎవరు ఊరుకోరండి.
ఎలక్షన్స్ 1 ఇయర్లో ఉన్న సందర్భంలో సో ఎప్పుడు కూడా ఇలా ఎమ్మెల్యేలు కొంతమంది కలిసి ఇట్లా మీటింగ్ పెట్టుకోవడం ఒక మంత్రి పైన కావచ్చు అంటే డైరెక్ట్గా మీకు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గర తీసుకురా అని చెప్తున్నప్పుడు కూడా ఇలా జరగడాన్ని ఎలా అనుకోవాలి? ఇప్పుడు మనం ఎవరూ ఆ మీటింగ్లో లేము. ఏదున్నా పత్రికా ముఖంగా మనకు తెలిసింది. పత్రికా ముఖంగా క్లియర్గా మెన్షన్ చేసినారు. వారు ఎంపీ సీటు కోసము ఏదో ఎంపీ ఎలక్షన్స్ కోసం అందరినీ ఒక గెట్ టుగెదర్గా పిలిచినారని చెప్పినారు. సో ఆ మాట ఎప్పుడైతే అన్నారో ఇట్స్ టోటల్లీ ఇన్కరెక్ట్ టు సేకి మల్లారెడ్డి గారు అగేన్స్ట్గా మీటింగ్ పెట్టారనేది మాత్రం టోటల్లీ ఇన్కరెక్ట్ యాజ్ పర్ వాట్ ఆర్ ద మీడియా హస్ బీన్ ప్రొజెక్టెడ్ బికాస్ వీ హ్యావెన్ స్పోకన్ టు ఎనీబడి. సో సెకండరీ ఆ మీటింగ్లో ఈ మాట వచ్చిందన్నారు. డెఫినెట్లీ ఒక 10 మందికి కూర్చుంటారంటే వాళ్ళ బాధ్యత, వాళ్ళ నియోజకవర్గానికి ఏం చేయాలి ఏం చేయకూడదు, వాళ్ళ క్యాడర్కి ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఎప్పుడైతే మాట వస్తుందో దాంట్లో వచ్చిండొచ్చు. ఇప్పుడు ఆ మల్లారెడ్డి గారు తన వారికే ఇట్లా చేసుకుంటే వచ్చిండొచ్చు, దాంట్లో తప్పేమున్నది. వాళ్ళకి పార్టీ వాళ్ళకి రాలేదు బాధ వెళ్ళేవగక్కినారు, అది మీడియాలో వచ్చింది. కానీ అది కాదు మీటింగ్ మల్లారెడ్డి గారికి అగేన్స్ట్ పెట్టినంటే మాత్రం నేను ఒప్పుకోను. సో టీఆర్ఎస్గా ఉన్నప్పుడు తెలంగాణ హక్కుల గురించి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడారు. ఇప్పుడు బీఆర్ఎస్ అయింది మరి. సో మరి హక్కులు విస్మరించినట్టేనా ఇక్కడ ఉద్యమం ఉన్నట్టు అనుకోవచ్చా? చూడండి, ఫస్ట్ మనము బిడ్డ పుట్టంగానే నడవాలని చూస్తాం, నడిచినాక పరిగెత్తాలని చూస్తాం. ఒక మనిషి సైకిల్ కొన్నప్పుడు స్కూటర్ ఉంటే చాలంటాడు, కానీ దాని మనిషి లైఫ్ స్టైల్ని అప్లిఫ్ట్ ఎట్లా చేయాలని చూస్తాం. కేసీఆర్ గారు ఫస్ట్ ఆయన ఎపిసెంటర్ అంతా సెపరేట్ తెలంగాణ కోసం ఉండేది. సెపరేట్ తెలంగాణ స్థాపించినాక దాన్ని గవర్న్ చేసినాక వారికి ఒక పట్టు అనేది వచ్చింది. కొన్ని ఇప్పుడు నేను కూడా డిజైన్ ఇంజనీరింగ్ చేసిన, స్టార్టింగ్ కాన్సెప్ట్స్ పైన వీళ్ళు డెవలప్, కాన్సెప్ట్స్ అయినాక దాన్ని ప్రొడక్షన్ లైన్లోకి వచ్చి ప్రొడక్షన్ లైన్లో వచ్చినాక దాన్ని ఎఫిషియన్సీ మేము ఎవాల్యుయేట్ చేస్తాం. సర్టెన్ ఎఫిషియన్సీ వచ్చినాక ఫర్దర్ డిజైన్ ఫర్దర్ డెవలప్మెంట్ కోసం ఆర్ఎండ్లు చేస్తుంటాం, ముందెళ్తుంటాం. అలాగే కేసీఆర్ గారు తెలంగాణ ఆవిర్భించినాక వారికి మొదటి నుండి ఏదైతే 2001 ఏదైతే మెయిన్ ఇంటెన్షన్తో తెలంగాణ కోసం కొట్లాడారో నీరు, వ్యవసాయము, అది ఆయనకు ప్రాణం. ఆ సెగ్మెంట్ తోటి ఎంప్లాయ్మెంట్ సెగ్మెంట్ తోటి వారు ఎన్నో కొత్త ప్రయత్నాలు చేసినారు, ప్రయోగాలు చేసినారు. ఎప్పుడైతే ఫలించినాయో తెలంగాణలో వారి చూపు నెక్స్ట్ చూపు నేషనల్ దేశం. ఇప్పుడు తెలంగాణ ఒకటి ఎందుకు బాగుపడాలా? ఇవాళ తెలంగాణ బాగుంటే నోటి ప్రకారం చెప్పట్లే. ఇవాళ స్టాటిస్టిక్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ తీసుకొస్తుందో దాంట్లో ప్రతిదీ తెలంగాణ ముందంజలో ఉంది. అంటే వారు తీసుకొచ్చిన దాన్ని అక్కడ మెటీరియలైజ్ అవుతూ ఉంది. ఏదో ఎవరో క్రిటిసైజ్ చేసింది, ఎవరో మేము సపోర్ట్ చేసింది మాట్లాడలే. ఏది వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్టాటిస్టిక్స్ స్పీక్స్. స్టాటిస్టిక్స్లో తెలంగాణ హెస్ బీన్ ఫోర్ ఫ్రంట్ పాన్ ఇండియా. ఎప్పుడైతే ఇది 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 అవలంబించినారో వారి దృష్ట్యా దేశం మొత్తం, ఎందుకంటే పవర్ ఉంది. ఇప్పుడు దేశంలో ప్రైమ్ మినిస్టర్గా వారికి చాలా పవర్స్ ఉంటాయి, దేశాభివృద్ధికి ఎన్నో పవర్స్ ఉంటాయి. అది ఇప్పటిదాకా ఏ ప్రైమ్ మినిస్టరే కానీ ఏ ప్రభుత్వమే కానీ అది చూడట్లే. వారు ఖాళీ ఎలక్షన్ సీట్లో కూర్చొని ఎట్లా ఎంజాయ్ చేయాలన్నట్టు ఆ ఉద్దేశంతో ఉంది. కానీ దేశ ప్రగతి కోసం ఏ ఆలోచన లేదు. కేసీఆర్ గారికి అది చాలా దృఢంగా ఉంది. వారు ఎన్నో మీటింగ్లలో చెప్పినారు, దేశంలో నీరు వేస్ట్ పోతూ ఉంది, ఎంప్లాయ్మెంట్ వేస్ట్ పోతూ ఉంది. ఇవాళ మేడ్ ఇన్ ఇండియా మీరు డెవలప్ చేయాలంటే ఇండియాలో రిసోర్సెస్ ఆప్టిమమ్ యూసేజ్ ఉండాలి. ఈ దృక్పథం వీరికి ఉంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఖాళీ సీటు కోసం అని కూడా చూసి వారు మనసు తప్పించింది. ఈరోజు వారు కష్టకాలంలో కూడా ఎన్నో ప్రలోభాలను తట్టుకొని తెలంగాణ కోసం కొట్లాడిన మనిషి ఇవాళ దేశం కోసం ఆయన దృష్టి పడిందంటే డెఫినెట్లీ దేశం కోసం చేస్తాడు. ఆ ఉద్దేశంలో బీఆర్ఎస్ కరెక్ట్ పెట్టినాడు. ఇప్పుడు తెలంగాణ బాగుపడతా ఉంది అంటే మీ దృక్పథం అంత పెరిగిందంటే మిమ్మల్ని మెచ్చుకోవాలన్నా క్రిటిసైజ్ చేయాలన్నా? అంటే ఆ మనిషి ఎంత జెన్యూన్ ఉంటే ఒక తెలంగాణ వాళ్ళే కాదు భారతదేశం కూడా బాగుపడాలనే ఉద్దేశంతో వారు అన్నారంటే యూ షుడ్ ప్రేజ్ దెమ్. తెలంగాణలో దోసుకుంటూ కోట్లు సంపాదించుకుంటూ తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు అలాగనే దేశం మీద పడుతున్నాడని భారతీయ జనతా పార్టీ మరి బండి సంజయ్ కూడా నేను ఆరోపించారు. దీన్ని ఎలా చూడాలి? అవును, ఇప్పుడు బండి సంజయ్ గారిది ఒక చెత్తనోరు. మేము తిట్టాలనుకుంటే మాకు కూడా సిగ్గు శరం లేదనుకుంటే మస్తు తిట్టవచ్చు. మా ముందు ఆ బక్కటోడు నిలవలేడు కూడా. ఇక వారు అంటారు మస్తు సంపాదించుకుంటే మీరు అరెస్ట్ చేసి మీరు ఎంక్వైరీలు పెడతా ఉన్నారు కదా. ఈరోజు మీరు కింద మీద ఎన్నేళ్ళ నుండి అవుతా ఉన్నారు. కేసీఆర్ గారిని లోపలేస్తాం, కేసీఆర్ గారి మీద మీరు ఎన్నిసార్లు చెప్పినారు 2 రోజులకు పోతాను, కేసీఆర్ జైల్లో ఉంటాడని చెప్పి ఎన్నేళ్ళ నుండి అంటున్నారు. చెయ్యండి, వద్దని కూడా అంటున్నాడు. ఇవాళ మాకు నోటీసులు వస్తుంటే వాలంటరీగా మా లీడర్లందరూ పోయి మీ ఎంక్వైరీ ఆఫీసర్ల ముందు మేము ఉన్న ఫ్యాక్ట్ చెప్తామని ధైర్యంగా చెప్తున్నప్పుడు నిజంగా దొంగతనం చేస్తే ఇప్పటిదాకా మీరు యాక్షన్ తీసుకునేవాళ్ళు.
ఇది మీరు చెప్పినంత మాత్రాన అన్ని నిజమైపోతే అది ఆశ్చర్యం అయిపోద్ది. మీ ఉల్టా సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాటజీ చెప్తే మన దేశం ఎంత, మన రాష్ట్రం ఎంత ముందంజలో ఉందని. మీరు అవినీతి అంటున్నారు. ప్రతి మనిషికి తెలుసు బీజేపీ అవినీతి ఏందో, ప్రతి మనిషికి తెలుసు మొత్తం అంత దోచుకొని అంబానీ అదానీలకు వంటగడుతున్నారని. మీరు మొత్తం స్టాటిస్టిక్ తీయండి. అదానిది 2015లో వాట్ ఈస్ హిస్ పొజిషన్ నౌ? దాని క్లియర్గా ఏదైతే ప్రతి ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఏవైతే స్కీమ్స్ తీసుకొస్తుందో ప్యారలల్గా అదానీ ఇన్వెస్ట్మెంట్ అదే స్కీమ్ లాగా ఉంటుంది. అండ్ ఆ స్కీమ్స్ అన్నీ మొత్తం అదానికే కన్వర్ట్ చేస్తూ ఉన్నాయి. అది క్వైట్ ఆబ్వియస్. అండ్ మీరు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నా, ప్రూవ్ చేయండి, ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు అగర్ నిజంగా భయం ఉంటే మేము డైరెక్ట్ మీ బీజేపీతో కొట్లాడే వాళ్ళం. వాళ్ళు కొట్లాడుతున్నాం అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్తా ఉన్నాం మేము. సో మమతా బెనర్జీ కావచ్చు, ఇక్కడ చూసుకున్నట్టయితే చాలామంది కూడా ప్రధానమంత్రి రేసులో ఉన్నారు. అలాంటి సందర్భంలో 17 సీట్లు ఉన్నటువంటి ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికీ మరి 8 సీట్లే వస్తున్నాయి. ఈసారి ఇంకా పోతాయని కూడా అంటారు. మరి దీనిలో చూడాలి. ఇప్పుడు కేసీఆర్ మొదటే చెప్పినారు, ఆల్టర్నేటివ్ బీజేపీ కాంగ్రెస్ అనేది తీసుకురావాలి. ఏ రోజు నేను ప్రైమ్ మినిస్టర్ ఇమ్మీడియట్ అవుతానని చెప్పలేదు. మేము కోరుకుంటాము కేసీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలని. కానీ కేసీఆర్ గారు నోటి నుండి ఏ రోజు మాట్లాడలేదు. వారు అనని మాటని వ్యతిరేకులు ప్రజా అగేన్స్ట్ ఉన్న వాళ్ళు అన్నారంటే అది వాళ్ళ పనే, అది క్రిటిసైజ్ చేయడం. ఇక రెండోది అంటారా 17 సీట్లు ఉన్నది ఎట్లా వస్తుందని. వారి మెకానిజం గురించి ఈజ్ ట్రైంగ్ టు కమ్ అప్ విత్ ఎ మెకానిజం విచ్ విల్ బికమ్ ఏ proactive political party in India, which will become a intellectual party in India. దానికోసం వారు కృషి స్టార్ట్ చేసినారు. అది ఎట్లా దాని మొడాలిటీస్ ఏంది అనేది ఇప్పటిదాకా వారు, ఎందుకంటే ఎంతో అందరితోటి ప్యాన్ ఇండియాలో అందరితోటి మాట్లాడుతుంటే ఒక మెకానిజం తయారవుద్ది. ఆ మెకానిజంలో ఎవరు పైనుండి ఎవరు దాన్ని ఫార్ములేట్ చేస్తారనేది ఫ్యూచర్ చెప్తుంది. వారు ఏ రోజు కూడా వారు నోడుతోటి అనలేదు నేను ప్రైమ్ మినిస్టర్ కోసం నేను కొట్లాడుతున్నాను, దేశ అభివృద్ధి కోసం నేను ముందుంటానని చెప్పినారు. అది గ్రహించుకోవాలా. సో కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఏర్పడుతుంది అంటారా బీఆర్ఎస్ తోటి? డెఫినెట్లీ. వేర్ ఈస్ కాంగ్రెస్ నౌ? ఇటు బీజేపీ రెండవ కేటగిరీ బీఆర్ఎస్ అని కూడా విమర్శిస్తుంది కాంగ్రెస్. విమర్శన అంటేనే అది కదా. విమర్శన అంటే ఇది ఇప్పుడు కాంగ్రెస్ ఇమేజ్ ఎందుకు పడిపోయింది? కాంగ్రెస్ ఇమేజ్ ఎందుకు పడిపోయింది అంటే ఈ రోజు కూడా వాళ్ళు ఇంకా రియాలిటీలకు రాలా. ఈ రోజు కూడా భారతదేశ ప్రజలను ఇంకా ఇన్ఫీరియర్గా చూస్తారు వాళ్ళు. వాళ్ళు నిజంగా కాంగ్రెస్ భారతీయ ప్రజలు నిజంగా ఎంతో అప్లిఫ్ట్మెంట్ వచ్చింది, వాళ్ళ దాంట్లో ఆలోచన శక్తి పెరిగిపోయింది, వాళ్ళ దాంట్లో ఇంటెలెక్చువాలిటీ పెరిగిపోయిందంటే ఈ పనికిరాని వాగుడు వాగేవాళ్ళు కాదు. వాళ్ళు ఆ గ్రహించలేదు కనుక ఇవాళ అధోగతిలు ఉంది. ఇవాళ వాళ్ళు ఒక పక్కకు మాట్లాడతారు, ఖర్గే గారిని ప్రెసిడెంట్ చేసిన. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏం పోస్టో ఆయనకే తెలియదు. నా ప్రెసిడెంట్ కాదు, ప్రైమ్ మినిస్టర్ ఆస్పిరెంట్ కాదు, ప్రైమ్ మినిస్టర్ ఆస్పిరెంట్ అని చెప్పే ధైర్యం ఆయనకు లేదు. ఆయన పాదయాత్ర పోతా ఉంటే అందరు నాయకులు ఆయన చుట్టూ తీరుతూ ఉన్నారు. అది ఆ కాంగ్రెస్ 150 సంవత్సరాల కాంగ్రెస్, దాని అధ్యక్షులు మొదట ఎవరుండే, తర్వాత ఎవరైనారు, వాళ్ళు ఎట్లా నిబద్ధతగా ఒక ప్రజాసేవ కోసం అయినారు. ఈరోజు ఏంటిది, రేవంత్ రెడ్డిని తీసుకొచ్చినారు, ఓటుకు నోటు దొంగల ముద్దాయి టీడీపీ పార్టీని తీసుకొచ్చి నీ అధ్యక్షుని చేసుకున్నావు అంటే నీ దగ్గర చాతనగానే ఉన్నోళ్ళటే కదా. అసంటి కాంగ్రెస్ ఇవాళ మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నట్టే నాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ క్రెడిబిలిటీ తెలిసిపోద్ది. ఒక కాంగ్రెస్ పార్టీ క్రిటిసైజ్ చేస్తుందంటే అది ఎంత చిత్తపాటు అనేది తెలిసిపోద్ది. సో ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కూడా కోవట్లు ఉన్నారు కాంగ్రెస్లో, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు. అలా చూసినట్టే హుజూరాబాద్ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేసీఆర్ కోవట్లు అన్నట్టు కూడా నిన్న మన చర్చ జరిగింది. 12 మంది టీడీపీ వాళ్ళు కూడా రిజైన్ చేశారు. ఇలా చూడాలి. ఇది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అండి. ఇక కోవట్లు అనేది అందరికి తెలుసు. వాడు హుజురాబాద్లో ఆ రేవంత్ రెడ్డి ఈటలకు సపోర్ట్ చేసినాడని చెప్పేసి ఇక్కడ కూడా చెప్తారు. రేవంత్ రెడ్డి మునుగోడులో కూడా బీజేపీ సపోర్ట్ చేసిందని. ఇదంతా వినికిడి. ఎవరు వాళ్ళ పక్క కూసుంది లేదు, వాళ్ళ పక్కకు చేసింది లేదు, కానీ వాళ్ళ యాక్టివిటీ చూస్తారు. ఎందుకంటే అక్కడ చూడండి హుజురాబాద్లో ఆఖరి మూమెంట్లో వాళ్ళ క్యాండిడేట్ని డిక్లేర్ చేసినారు. ఎవరికైతే అక్కడ పట్టు లేదో. మునుగోడులో ఇక్కడ బై ఎలక్షన్ సిట్టింగ్ సీట్లో బై ఎలక్షన్స్ అవుతుంటే రాహుల్ గాంధీ గారు వచ్చి బయట హైదరాబాద్ నుండి అవతల వెళ్ళిపోతాడు, అక్కడ ఉంటాడు. గుజరాత్ ఎలక్షన్స్ అవుతుంటే ఆ గుజరాత్లో కూడా బయట పోతుంటాడు. ఇసంటి కోవట్లను వాళ్ళు మాట్లాడుతుంటే దానికి అస్యాస్పదం, కానీ దాని ప్రతి మనిషి గ్రహిస్తాడు ఎవరు కోవట్ కాదు అని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో ఇదండి మరి ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు మరి చెప్పినటువంటి విషయాలు కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు భారతీయ జనతా పార్టీ గారు బీఆర్ఎస్ గురించి చక్కగా వివరించారు. మరొక అంశంతో మరోసారి వారితో ముచ్చడిద్దాం. అంతవరకు చూస్తున్న విధంగా కెమెరా నాకిల్తో మిచ్చరిద్దండి.